ముఖ్యంగా చదువు రాని వాడికి, చదువు వచ్చిన వాళ్ళకి కూడా, పండితులకు తగ్గించి కూడా సగటు మనిషికి ఇదంతా మాయరా బాబు, అంతా జరిగిపోతుంది. మాయ అనే పదం అతన్న వాళ్ళు లేరు. జగమే మాయ బ్రతుకమే మాయ అనే ఒక పాట కూడా ఉంది. అంటే జగత్తంతా మాయ అన్నవాడు కూడా మాయేగా. అంటే మాయ వచ్చి పోతుందని తెలుస్తుంది. ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, అసలు మాయ దేని వల్ల వచ్చింది, దీనికి ఆధారం ఏంటి, అధిష్టానం ఏంటి, మాయ రహితం అయిపోయి ఎక్కడ ఉంటుంది, మళ్ళీ పోతుంది, మనం ఆపాలి, మనం కంట్రోల్ చేయాలి. అసలు మాయతోనే జయించాలి, విష్ణుమాయని శివమాయనితో జయించాలి, శివమాయని విష్ణుమాయతో చేయాలి, శివకేశ్వర భేద చూడకూడదు. ఇవన్నీ కరెక్టే. అసలు మాయ అంటే లేని వస్తువు ఉన్న వస్తువు. మాయ అంటే ఏంటి, చిన్నప్పుడు నా రూపం బాగుంది, రాను రాను ముసలితనం అయిపోయి భసం అయిపోయింది, వచ్చిపోయింది. మనసు బాగుంది, నిద్రలు వచ్చిపోతుంది, సూతకాలు పోతున్నాయి, అన్నీ నేనున్నానే గమనించి గుర్తించే లక్షణాలు కూడా వచ్చిపోతున్నాయి, అనుభూతులు వచ్చిపోతున్నాయి. దేవుడు అనే శబ్దం తగ్గించి నేను శబ్దం నుంచి శబ్దం లేని స్థితి పోతుంది. వచ్చిపోతున్న అనుభవాలు తెలుస్తుందా, ఇవి పోతున్నాయి, మాయ గారి ఇవి అన్ని రకరకాల తంత్రాలు మంచి ఇవన్నీ చేయిస్తారా చేయరు నాకు అనవసరం. వచ్చిపోయేది నువ్వుతో సహా అన్నీ వచ్చిపోతాయి. పంచభూతాలు గాంధీలో ఉండవు కదా, మేల్కొన్నా కానీ పంచభూతాలు ఉంటాయి, తర్వాత ఉండవు కదా. కాబట్టి ఈ వచ్చిపోయే వాటి అన్ని అనుభవాలు అనేక రకాలు వచ్చిపోతుంటాయి. ప్రతి సంఘటన కర్తాకర్మకి ఇస్తుంటాయి. ప్రతి సంఘటన లాభం నష్టం సుఖం దుఃఖం మంచి చెడు పాపంజాలు ఇవన్నీ వస్తాయి పోతున్నాయి. వీటిలో పాపంజాలు ఎవరికి వస్తాయి, ఎవరికి అంటుతాయి, గమనించేవాడు. ఆ గమనించేవాడు వచ్చిపోతున్నాడుగా, పాపంజాలు వచ్చిపోతున్నాయి కదా. ఇది ధర్మం ఇది అధర్మం అని ఎవరు చెప్తారు. కాబట్టి వచ్చిపోయే వాటిని వచ్చేపోయేట్టుగా అనుభవాలు గుర్తించి గమనించి కోరుకుంటూ చూడండి. ఈ దేహాన్ని గమనిస్తూ కూర్చో. ముసలితనం రాని ఎప్పుడైనా దాన్ని దేహంకి పేరు నేనే పెట్టాను. శరీరం అంటారు, దేహం అంటారు, 4 రకాల పేర్లు పెడతారు. రామారామని కృష్ణారామని రకరకాల పేర్లు డబ్బిచ్చి కానీ రిజిస్ట్రేషన్ నుంచి మార్చచ్చు. కానీ దేహాన్ని దేహమని శరీరం అని 2-3 పదాలతో చెబుతారు. రథక్షేత్రము 50 పదాలు ఉంటాయి. అంటే నానా పదాలతో సమానంగా ఉండే ముక్కుని ఏమంటారు, ముక్కు నాసిక అంటారు. కళ్ళు అంటే ఏంటి, కళ్ళు. ఇంకేముంటారు దాన్ని, నేత్రము. ఇవి మాకు చెప్పే పేర్లు. కన్నుకు 10 పేర్లు ఉన్నాయా, 4 చెప్పు లేవు. కానీ నువ్వు పేర్లు ఎన్నైనా మార్చుకోవచ్చుగా, ఆస్తుల పేర్లు మార్చుకోవచ్చుగా, రిజిస్టర్స్గా తీసేసి పెట్టేయచ్చుగా. కానీ పేర్లు నామాలని ఇష్ట ప్రకారం మార్చినంత మాత్రం ఆకాశము, శూన్యము, బయలు, లోబయలు, బట్టబయలు, నింగి, నిరావరణ, ప్రదేశము, చోటు, ఇలాగా ఆకాశాన్ని పేరున్నాయి. శూన్యమని, ఖాళీ అని, ఇంకా 50 పేర్లు ఉన్నాయా, లేవుగా. కాబట్టి ఈ పేర్లతో మనం పిలుస్తున్నాం. ఈ పేర్లు ఎవరు పెట్టారు ఏమో. కాబట్టి ప్రత్యక్ష అనుభవం ఏంటి, నువ్వు గమనించండి. ప్రత్యక్ష అనుభవమే, విశ్వజనీయమే. సూర్యుడు చూసావు, అందరూ చూస్తున్నారు కదా, చీకట్లో చూస్తారు కదా. అంటే మన అనుభూతులు కొన్ని నిత్యం కూడా సహజంగా ఉన్నాయి. ఆ నిత్యంగా సహజంగా ఉన్న గమనించడం స్వానుభవం. ఇది అందరూ అంగీకరిస్తారు. చావు గ్యారంటీ అందరూ యాక్సెప్ట్, ఎప్పుడైనా చెప్పలేకపోవచ్చు. జన్మ గ్యారంటీ అనలేవు, అసలు జన్మే లేదు అంటారు. కాబట్టి కొన్ని గ్యారంటీలు అంటే నిత్య సత్యాలు అంటారు. సత్యం అంటే ఈ మార్పులు సహజం. నిద్ర వచ్చిపోతుంది మాయ, కళ్ళు వచ్చిపోతున్నాయి మాయ, నేను వచ్చిపోతున్నాను, పంచభూతాలు వచ్చిపోతున్నాయి, బ్లాక్ హోల్ నుంచి ఇవన్నీ బిగ్ బ్యాంగ్ థియరీ వస్తున్నాయి పోతున్నాయి. దేవుడు ఆకారంగా వచ్చిపోతున్నాడు నీ మనసు ప్రకారంగా. అన్నీ వచ్చిపోయాయని తెలిసిన తర్వాత వచ్చిపోయేది నువ్వు కాదుగా. నువ్వు ఎరుకగా ఉన్నావు, నిశ్చలంగా ఉన్నావు, సాక్షిగా ఉన్నావు, తెలివితో ఉన్నావు. తెలివితో ఇంకో తెలివి వచ్చి రాకపోతే ఇంకో తెలివి తీసి తెలివి మారదు కదా. అంటే స్వయం జ్ఞానం, స్వయం తెలివి, స్వయం ఎరుక, స్వయం స్మృతి, స్వయం గమనిక, స్వయం సాక్షిత్వం, స్వయం అనుభవం, స్వయం ఉనికి అంటే అస్తిత్వం సత్యం, స్వయం చైతన్యం, స్వయం ఆనందం అన్నీ సహజంగా ఉన్నాయి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గమనించి ఓరకు ఉండు. ఇది అందరికీ సహజమే. ఈ పదాలనే రోజు వచ్చండి. నా మాయ నేను జయించలేను, నా మాయ నన్ను మోసగించింది, ఎందుకు నేను నమ్మాను దేహాన్ని, ముసలితనం వచ్చి రేపో మొప్ప చచ్చిపోతాను. ఎంత మేలు చేస్తున్నాం, శరీరాన్ని చావపలేనే, నా చేతులు లేదే. వాడు ఎవరో వచ్చి రక్షిస్తే ఎన్నాళ్ళు రక్షిస్తారు, ఎన్నాళ్ళు ఆశపడగల. ఆకలి ఎప్పుడు వచ్చిపోతున్నాయి. చివరి టైంలో ఆకలి తినటానికి కూడా లేకపోయింది, తినటానికి కూడా నోరు సగరించట్లేదు. ఎంత బాధలు పెట్టినా ఇంజక్షన్స్ రూపంలో పెడతాడు. ఇంజక్షన్ రూపంలో ఎంత ఇచ్చినా, గొట్టం వేసి ఇచ్చినా వాడికి 4 రుచి తింటే తృప్తి ఉండదు. పొట్ట గొట్టం వేసేసాడు, 4 ద్వారా పోదు కాణాలు ఏదైనా కానీ. అప్పుడు 4 రుచి మరి తిన్నవాడు గొట్టంలో వేసి హాయిగా ఉన్నాను అంటాడా. తృప్తి లేదా, చచ్చిపోయి జన్మంటూ తీరినట్టు దేవుడు ఉంటే మళ్ళీ మానజం వేయాలి. కానీ ఈ రోగం రాకూడదు.
నాలుగు దగ్గర పూసిన పొద్దుకులు అప్పుడు కానీ ఏ ఇంద్రియాన్ని నువ్వు చెడగొట్టుకున్నా నీ ప్రవర్తనతో ఆ ఇంద్ర ద్వారా అదే అనుభవించాలన్నాడు, ఏమీ చేయలేడు. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇంద్రియాలు నీ కంట్రోల్ వెళ్ళలేవు, ఆటోమేటిక్గా కంట్రోల్ దొరుకుతాయి. నువ్వు తినే తిండి బట్టి, ఆహారం బట్టి, సందర్భం బట్టి, నువ్వు చేసే లావసన్నం, ఎత్తు, ఇది కుంటున్నాం, జబ్బు, ఇవి వచ్చి పోతున్నాయి. అలా చేయబోయినా వస్తాయి. కాబట్టి ఇవన్నీ సహజంగా వచ్చే అనుభూతులే. మాయన్న ఇంకేటన్నా సహజంగా వచ్చిపోతాయి. మాయన్ని విడిచిపెట్టగలరా? అసలు విడిచిపెట్టకుండానే అవే వస్తున్నాయిగా, అవే పోతున్నాయిగా. వాటి జోలు పోవద్దు. ఎందుకు వచ్చిపోయే వాటి జోలు ఎందుకు? నువ్వు వచ్చిపోయే వాటి అంటే నేనున్నాను నువ్వు అనుకో అనగా తప్పదు. ఆ తప్పనప్పుడు నేను ఉన్నాను గమనించి గుర్తించి తెలుసుకునేవాడిగా ఊనికి అనుభవంతో చిత్తు పదార్థంగా, సత్వ పదార్థంగా, ఆంధ్ర పదార్థంగా, మౌనంగా, పరిపూర్ణంగా నేను నువ్వు అందరం ఉన్నాము అని స్వయం బోధ సూచనతో నీకు చైతన్య మౌనంగా గమనించి గుర్తించి ఊరక ఉండమంటున్నారు. ఇది మాత్రమే విజ్ఞప్తి. ప్రతిపాదన నీకు చైతన్య స్వానుభవంతో ప్రతి వారికి కూడా సహజమైనవి సహజ భాషతోనే చెప్పడం వినటం జరుగుతోంది.